కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పోలవరం నల్లమల సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో అభ్యంతరాలు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తెలంగాణ తరపున ప్రాతినిధ్యం వహించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. దీనికి సంబంధించి ఢిల్లీ తెలంగాణ భవన్లో ఇరిగేషన్ అధికారులు, లాయర్ల సమావేశం జరగనుంది. పోలవరం నల్లమల సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో అభ్యంతరాలు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ఆంధ్రప్రదేశ్ నిర్మించడానికి తలపెట్టినటువంటి పోలవరం నల్లమల్ల సాగర్కు సంబంధించినటువంటి ప్రాజెక్టును ఏ విధంగానైనా ఆపేస్తాము అంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే గతంలో ఏ విధంగానైతే పోలవరం బనకచెర్ల పేరుతో ప్రాజెక్టు కోసం ప్రయత్నాలు చేశారు, ఇప్పుడు అదే ప్రాజెక్టును పేరు మార్చి పోలవరం నల్లమల సాగర్ పేరుతో ఇప్పుడు మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. సో ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలానే ఉంది. ఈ విషయంలో అడ్డుకునేందుకే పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సుప్రీంకోర్టులో కేసు వేసేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ప్రత్యేకంగా సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీతో తెలంగాణ ఇరిగేషన్ కు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు అంటే సెక్రటరీ రాహుల్ బొజ్జా, అడ్వైజర్ గా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్లు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలన్నీ, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రతిపాదన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి కొన్ని అంశాలు, ఆ తర్వాత విభజన తర్వాత ఏ విధంగానైతే గోదావరి కావచ్చు, కృష్ణాకు సంబంధించినటువంటి నీటి పంపకాల విషయంలో కూడా కొంత గందరగోళం అనేది నెలకొంది. ఈ విషయం ఇప్పటికే ఒకవైపు ట్రిబ్యునల్ విచారణ జరుపుతుంది, మరోవైపు కేంద్రం వద్ద కూడా ఎన్నో అంశాలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వరద జలాలను వృధా కాకుండా మేము ఈ ప్రాజెక్టు కడతామని చెప్పి ఏపీ ప్రతిపాదన చేయడం సరైంది కాదు. గతంలో బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇద్దరు కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసి స్వయంగా రిప్రజెంట్ చేశారు. దాంతో అది కొంత అక్కడ ఆగిపోయింది అనుకున్నాము. కానీ ఇప్పుడు మరొకసారి నల్లమల సాగర్ పేరుతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అభిషేక్ సింఘ్కి వివరించబోతున్నారు. మరోపక్క ఇదే అంశానికి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖతో పాటు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా హోంశాఖకు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో గనక అడ్డుకోకపోతే ఆ తర్వాత న్యాయ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ముందుగానే సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ తలపెట్టినటువంటి ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు తర్వాత ఏ విధంగానైతే నల్లమల సాగర్ గా మార్చారో ఈ అంశాలన్నింటినీ కూడా పేర్కొంటూ దీనిపైన సుప్రీంకోర్టులో అభ్యంతరాలను నమోదు చేయాలనుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. అందుకోసమే అభిషేక్ సింఘ్వి ద్వారా ఈ కేసు దాఖలు చేయబోతున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ విషయంలో వృధా అవుతున్నటువంటి వరద నీరు ద్వారానే ఈ ప్రాజెక్టు కోసం ప్రపోజల్ పెట్టాము, దానికి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా సిద్ధం చేస్తున్నామని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరి కేంద్ర జలశక్తి శాఖ ఏం చేస్తుంది ఏంటి అనే దాని మీద కూడా ప్రధానంగా అటు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రాజెక్ట్ అనేది నిర్మాణం జరగకుండా చూసేందుకే తమ ప్రయత్నాలు ఉన్నాయని చెప్తున్నారు. అందులో భాగంగానే ఇటు న్యాయ పోరాటం చేస్తున్నా, మరోవైపు కేంద్రంపై సైతం ఒత్తిడి తెచ్చేందుకు మరోసారి అవసరమైతే కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కూడా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ రోజు జరగాల్సినటువంటి సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొనాల్సి ఉండింది. కానీ హైదరాబాద్ కు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉటావుటిన హైదరాబాద్ కు వెళ్లారు. సో ఈ రోజు అయితే అధికారులు దాంతో పాటు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వితో మాత్రం సమావేశం జరగనుంది. ఆ తర్వాత మరొకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వచ్చి సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వితో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.